శ్రీనివాసరావు గారు. 10 ఏళ్ల మీ పాలన రెస్ట్ దొరికింది మీకు, 70 రోజులు అయింది, ఎలా అనిపిస్తుంది? అంటే అఫ్కోర్స్ రాజకీయాలలో సహజమైన విషయం, ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది అనుకోవడం కూడా అది పొరపాటు, అదంతా కూడా తెలిసిన వాళ్ళమే, మనం ఇబ్బంది ఏం లేదు. సరే మాకు రెస్ట్ ఉంది అనేది ఒకవైపు అయితే, కొంచెం వచ్చిన ప్రభుత్వం పరిపాలన పైన కరెక్ట్గా దృష్టి పెట్టి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిపైన దృష్టి పెట్టి పనిచేస్తే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు వెంజెన్సీతో పనిచేస్తున్నారు. ఏదో పాత ప్రభుత్వం మీద కక్ష తెచ్చుకునే పద్ధతులు, ఆ నాయకుల మీద కక్ష తెచ్చుకుంటున్న పద్ధతులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే పనులు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రం పరువు తీసి దెబ్బతీస్తే అది చాలా దీర్ఘకాలికంగా చాలా ప్రభావం ఉంటుంది, దాని ప్రభావం రాష్ట్రం పైన. పర్టికులర్గా నీళ్ళ విషయంలో కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు అవతల వాళ్ళకి అర్థం కాకుండా కొన్ని పనులు చేస్తున్నాడు. ఎందుకంటే నీళ్ళు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత నష్టం జరిగిందో దాని దృష్టిలో పెట్టుకొని 4-5 రాష్ట్రాల మధ్యన షేరింగ్ కాబట్టి వాటర్ అంతా కూడా వాళ్ళు ఎట్లయితే ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కట్టుకొని, ఎందుకంటే అవార్డు వచ్చేటప్పటికి, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేటప్పటికి కట్టిన ప్రాజెక్టులు వేస్ట్ అవుతుంది కాబట్టి పబ్లిక్ మనీ మేము ఏదో కొంత ఇస్తాము అని చెప్పి అనే పద్ధతులు ఉండేటట్టు వాళ్ళు ఏదో చేసినారు. కేసీఆర్ గారు కూడా ఆ పద్ధతుల్లోనే కొంత ప్రయత్నం చేసినారు. అటువంటి విషయాలు బయటికి పోకూడదు, పోకూడదు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళకి అది అర్థం కాక కొంత నష్టం జరిగే పద్ధతిలో పనిచేస్తున్నారు. అది చూస్తే కొంత బాధగా అనిపిస్తూ ఉంది. కానీ మీరు వెంజెన్సీతో వెళ్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్తోంది 10 ఏళ్ళుగా వాళ్ళు చెప్పింది కూడా విధ్వంస పాలన, దోపిడీ, 1,00,000 కోట్లు ఇలా చెప్తూ వచ్చారు. అదంతా తేల్చాలనే ఆతృత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతుంది. అది ఒక తెలివి తక్కువ మాటలు. అవ్వాలంటే సరే, రాజకీయంగా ఓట్ల కొరకు ఏదో చెప్తున్నారు. రాజకీయాల్లో చాలాసార్లు చూస్తున్నాం మనం, అబద్ధాలు మాట్లాడి అవతల వాళ్ళ మీద బురద జల్లి అట్లా తీసుకుంటారు అనేది మనకు తెలుసు, చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో. అయితే దాని వరకు అది ఓకే. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే అర్థం అవ్వాలి, కనీసం ఆఫీసర్లను పిలుచుకొని ముందు మాట్లాడుకోవాలి. ఆఫీసర్లు, ఎందుకంటే ఆఫీసర్లు అవ్వాలి, వాళ్ళ ఆఫీసర్లు ఇవ్వాలైనా వాళ్ళ ఆఫీసర్లు, రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన వాళ్ళే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ముందు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఏముంది, ఏం జరిగింది, అసలు మేము గతంలో మనం అనుకున్న వాటిల్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని చూసుకోవాలి. ఏం మాట్లాడినరు గతంలో మొత్తం వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో టాప్ టు బాటం పైన ఉన్న వాళ్ళు కూడా, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా, 2 జాతీయ పార్టీల నాయకులు కూడా అదే మాట్లాడినారు. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు. అసలు దాని మీద ఖర్చు అయింది 86,000 కోట్లని ఇప్పుడు మనం వాళ్ళే చెప్తున్నారు. అయిపోయింది, అక్కడే తేలిపోయింది కదా. ఖర్చు 86,000 కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్లు అనేది పైగా నీకు అన్ని ప్రాజెక్టులు, అంత మెటీరియల్ అన్నీ కనబడుతున్నాయి. దాన్ని ఎట్లా రమ్మాలి, ప్రజలు ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు మేము ఆనాడు ప్రభుత్వంలో ఉన్నాం, సహజంగా ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజలు పట్టించుకోలేని భావంతో పోయినాం మేము. ఇప్పుడు మాకు ఇంకా గొంతు పెద్దగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదనుకుంటున్నారు, కానీ ఒకసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి విషయాలను ప్రజలకు వివరిస్తే పటామంచలు అయిపోతాయి ఇవన్నీ కూడా. వీళ్ళు చేసే అబద్ధాలు, దుష్ప్రచారాలు అన్నీ కూడా తెలిపోతాయి. సో దాని మీద నిలబడలేరు, అట్లా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడపలేము. కానీ కేసీఆర్ గారు మాట్లాడితే వాళ్ళు చేసిన విమర్శలన్నీ పటాపంచలు అవుతాయేమో, ఆరోపణలన్నీ పనికి రాకుండా పోతాయేమో. కానీ పగిలిపోయిన మేడిగడ్డ పిల్లర్ల సంగతి ఏంటి? మేడిగడ్డలు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నుంచి చెప్తే బాగా వస్తుంది, మనం చెప్పడం కాకుండా. ఎందుకంటే దాదాపు ఒక 13 రకాల కన్స్ట్రక్షన్స్లో, ప్రాజెక్టుల్లో, లిఫ్ట్లలో, సొరంగ మార్గాలలో, కాలువలలో అదొక చిన్న పార్ట్. పైగా దానికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే పరిపాలకులు ఏం చేస్తారు, పాలసీ మ్యాటర్స్ డిసైడ్ చేస్తారు. సింపుల్. టెక్నికల్ విషయాలు చూడాల్సింది టెక్నీషియన్స్, ఎక్స్పర్ట్స్, ఆఫీసర్స్, వాళ్ళు. మనకు తెలియదు కదా దాంట్లో. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనం చూడలేం కదా, మంత్రం కాదు కదా. ఇదేంటిది, 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 ఇందులో ఏం క్వాలిటీ పెడతారు, ఏం పెడతారు, ఏంది అనేది మనం కాదు. సో అట్లా ఒకవేళ అక్కడ జరుగుంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ మానవ తప్పిదమే ఉంటే దాని బాధ్యతలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. లేదు అదర్వైజ్ భూమి కింద, భూమి పొరలో ఏమైనా తేడాలు ఉండటం, వీళ్ళు ఎక్స్పర్ట్ చేసిన దానికంటే ఇంకా లోపలికి ఎక్కడమైనా లూస్ ఆయిల్ ఉండడము, దీని బరువు ఎక్కువ అవడము లాంటిది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనం గమనించాల్సింది, కొట్టుకోపోలే ప్రాజెక్ట్, ఒక పిల్లర్ కుంగింది.
ఇట్లాంటి చాలా సందర్భాల్లో జరిగిన భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు. ఎందుకంటే సీజన్స్ మారుతాయి కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది కదా సమయం. అట్లా కొన్ని సందర్భాల్లో కొట్టుకుపోయినాయి కూడా ఉన్నాయి ప్రాజెక్టులు. వాటర్ ఫ్లో దేశం అంతటి ఉంది, ప్రపంచం అంతటి కూడా ఉంది. ఇట్లాంటి జరిగినప్పుడు అనుభవాలు ఉన్నాయి. తీసుకొస్తే మా ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొచ్చి చూపించి, ఈ ప్రభుత్వంగా చేయాల్సిన బాధ్యత ఏంది, వెంటనే నువ్వు దాన్ని మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసేసి నీళ్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి. ఇప్పటికి కూడా వాళ్ళు దానిపైన లేదు దృష్టి. ఎంతసేపు ఏదో విమర్శ చేద్దాం, పొద్దు గడుపుకుందాం, ఇంకేమన్నా దొరికితే కేసు పెడదాం, ఏం తెలివి తక్కువ. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ సంస్థ చెప్పింది. అన్నారం కూడా కృంగిపోతుంది అని చెప్పింది. నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో రాత్రి నుంచి మొదలైపోయింది, అది కూడా లీక్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. మళ్ళీ నిన్న చూసిన కమిటీ ఏం చెప్పింది, ఇది చాలా సాధారణమైంది, ఇది చిన్నది, ఇది ఇష్యూ కాదు, దీంతో ఏమి ఇబ్బంది లేదు, మెయింటెనెన్స్కి సంబంధించిన ఇష్యూ తప్ప ఇంకోటి కాదు ఇదన్నమాట నేను చెప్తున్నారు వాళ్ళు. నేనేమంటానంటే ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం చాలా ఆగమేఘాల మీద 2 రోజులు ఎలక్షన్ పోలింగ్ ఉందనగా ఒక్కటే రోజు నాడు ఢిల్లీలో కూర్చొని అక్కడనే తయారు చేసి ఎవరు రాలి ఆఫీసర్, మీ అందరు సాక్షిగా ఫిజికల్ వెరిఫికేషన్ లేదు, రాలే కదా, వస్తే మీడియాలో వచ్చేది కదా, ఒక మనిషి కూడా రాలే, ఒక మనిషి కూడా రాకుండా అక్కడే కూర్చొని రాసి పంపినారు అంటే ఏంది అని అర్థం ఏంటి? స్పష్టంగా కేసీఆర్ని ఇక్కడ నిలవరించాలి అని ఒక అండర్స్టాండింగ్తో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. కలిసి పనిచేసినాయి అంటే ఇద్దరు మాట్లాడుకొని చేసిరని కాదు. బీఆర్ఎస్కు నష్టం కలిగించే పద్ధతుల్లో, కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతుల్లో, ప్రజల్లో అనుమానాలు వచ్చే పద్ధతుల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ రెండు కలిసి పనిచేసినాయి. దాని ఫలితమే ఆ రిపోర్ట్. దాని ఫలితం ఒక ప్రాజెక్టు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత బిల్డింగ్ కూలితేనే దాని మీద చేయరా అంటే నెలల తరబడి బాధ్యత తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఎక్స్పర్ట్ వచ్చి ఇంకో ఒపీనియన్ అడిగి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఎన్నో తీసుకొని కానీ నివేదికలు ఇవ్వరు. పైగా ప్రైమరీ రిపోర్ట్ ముందు ఇచ్చి తర్వాత కంప్లీట్ రిపోర్ట్ ఇస్తుందా? ఏది లేదు, ఆఫీసర్ రాలేదు, ఎక్స్పర్ట్ రాలేదు, చూడలేదు, ఆడనే కూర్చొని ఢిల్లీ కూర్చొని అర్జెంట్గా తయారు చేసేసి ముందు రోజు కిషన్ రెడ్డి మాట్లాడాడు, తెల్లవారి పేపర్లు ఇచ్చింది అఫీషియల్గా. కిషన్ రెడ్డి ముందు రోజు మాట్లాడేసి అంటే దీని అర్థం స్పష్టంగా కనబడుతుంది. ఏంటి అంటే ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ను మళ్ళీ ఇక్కడ అధికారం రానియొద్దు, కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి కానివ్వద్దు అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. సో రాజకీయంగా నష్టం చేసింది మీకు అది 100%, అందులో డౌట్ ఏం లేదు. డెఫినెట్లీ రాజకీయంగా నష్టం జరిగింది. సో కేసీఆర్ గారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జగదీష్ రెడ్డి గారు నేనే కట్టా, నా మానస పుత్రిక అంటూ ఆయన పదే ఆయనే డైరెక్షన్ ఇచ్చి, ఆయనే డిజైన్ చేసి, ఆయనే కట్టారు అనేది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం కారణంగా కూలడము కుంగడము జరిగినప్పుడు కూడా నేచురల్గా కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకోవడం, ఆయనకి యాక్టివిటీ చేయడం జరుగుతుందిగా. జరిగింది, మేము దాన్ని కాదంటలేము. డెఫినెట్గా మేము దాని ఇప్పుడేం కాదంటం లేదు. విచారణ చేసి కరెక్ట్గా ఎక్కడ లోపం జరిగింది, నేనేమంటే నిర్మాణంలో లోపం జరిగిందా అంటే మెటీరియల్లో ఏమైనా మెటీరియల్ వాడటంలో ఏమైనా పొరపాటు తప్పుడు మెటీరియల్ వాడినరా, ఏమైనా తక్కువ క్వాలిటీ మెటీరియల్ వాడినరా, దానివల్ల నష్టం జరిగిందా, లేదా డిజైన్లోనే లోపం జరిగిందా, వాళ్ళు ఎస్టిమేట్ చేయడంలో ఈ భూమి పొరల్ని కిందికి పోయి ఎస్టిమేట్ చేసే దానికి సంబంధించి అక్కడ లోపం జరిగిందా, అన్నీ ఉన్నప్పటికీ మన ప్రెజర్ ఎక్కువై జరిగిందా ఏంది అనేది దానిపైన చూడాల్సింది. ఇప్పుడు నిపుణులందరూ కూడా తేల్చాల్సింది గది. అంత దూరం అంత లోతు పోతే తప్ప అది అంత ఈజీగా ఎవరి మీద పెట్టేది కాదు. ఓకే, ఈజీగా ఏదో ఉత్త కేసు పెట్టి ఒకరి అధికారులను అరెస్ట్ చేసి చూడదు కాదు అది. సో ఇప్పుడు ఈ వెంజెన్స్కి పోవడం కంటే కూడా నీళ్ళు ఇవ్వడం పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. 100% కదా, ప్రభుత్వం బాధ్యత కదా అది. దానివల్ల జరిగే నష్టం ఎక్కువ, పిల్లలు కొంగడం వల్ల క్రాప్ పోతే. ఇప్పుడు నెక్స్ట్ ఒక క్రాప్ పైన కూడా 15-20 లక్షల పైన వాళ్ళు దబ్బుకున్న వర్షాలు వస్తేనేమో పర్వాలేదు, మిగతా వాటితో వాళ్ళ చెరువు నుండి వస్తే ఓకే. అదర్వైజ్ ఇక్కడ వర్షాలు రాకుండా పైనుంచి ప్రాణహిత వస్తే మనం చెల్లించే మూల్యం మామూలుది కాదు. 1,40,50 లక్షల ఎకరాలలో పంట నష్టపోతాడు రైతు. ఒక్క పంట నష్టమైనా ఎంత నష్టపోయినట్టు రైతు? 1,000 కోట్లు. ఇవాళ సాగర్ కింద చూస్తున్నాం. పాపం గతంలో కూడా ఒకసారి ఇట్లాగే నీళ్లు అక్కడ పెద్దగా లేకపోయినా రైతులు పెట్టుకున్నారే, కేసీఆర్ ఉండి కదా ఏదో ధైర్యం ఇస్తారులే అని మనం కూడా ఏదో ప్రయత్నం చేసి ఇచ్చినాం. ఇప్పుడు అదే నమ్మకంతో వేసుకున్నారు, 1,00,000 ఎకరాలు ఎండిపోతుంది. నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి, కొంత చోట్ల రైతులు ధర్నాలు కూడా మొదలైనవి అంటున్నారు. సో అట్లా ఒక పంట నష్టం చేసినా నష్టమే కదా ఒక ప్రభుత్వంగా నువ్వు నేను నిర్లక్ష్యంతో.
ప్రాజెక్టులు కట్టకుండా ఉండలేవు కదా, అంతే కదా. నువ్వైనా కట్టాల్సిందే, నేనైనా కట్టాల్సిందే తప్పకుండా. హ్యూమన్ ఎర్రరో టెక్నికల్ ఎర్రరా లేకపోతే అదే తెలిసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, అది ఇష్యూ కాదు, అది ఎక్కడ పోదు, తప్పించుకుపోయేది లేదు కదా, జరిగింది ఉంటుంది అట్లాగే. అది తీస్తున్న క్రమంలోనే ఏమైనా తేలొచ్చు, అక్కడ ఏమన్నా ఎట్లా జరిగింది, అసలు ఎంత లోతు ఇచ్చినారు, అక్కడ ఏంది, కింద డెప్త్ ఏముంది, సాయిల్ ఇంకా లోతుకు వెళ్ళాల్సి ఉండనా, వెళ్ళాల్సినంత అన్ని ప్రాజెక్టులకు వెళ్ళినంత వెళ్ళినరా అనేది అట్లాంటివి చూస్తే సరిపోతుంది.